18వ కీర్తన 33వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేయించున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. ఎందుకు జింక కాళ్ళు అన్నాడు? మీరు గమనిస్తే అవి పరిగెత్తేటప్పుడు చాలా ఎత్తుగా ఎగురుతాయి. ఒకవేళ ఏదైనా అడ్డుగా ఉందంటే చాలా ఎత్తుగా ఎగురుకుని మరి వెళ్తాయి. జింకల గురించి భక్తులు మాట్లాడుతున్నారు. నా కాళ్ళు ఆయన జింక వలె చేస్తాడు, జింక కాళ్ళ వలె నా కాళ్ళను చేస్తాడు. అంటే నీకు ఎదురొచ్చే ఆటంకాలు, అభ్యంతరాలన్నింటినీ కూడా నువ్వు దూక్కుని వెళ్ళే అవకాశం దేవుడు నీకు ఇస్తాడంటే ఎస్. మనమేం జింకలం కావు, మనమేం దుప్పుళ్ళేం కావు. ప్రభువుని ప్రార్థించినంత మాత్రాన మీరు దుప్పిగా, జింకగా, లేడీగా మారరు. కానీ వాటి కాళ్ళ వలె చేస్తాడు అంటే ఏంటి? వాటి వేగం ఎంత వేగంగా ఉంటుందో, ఎంత వేగంగా అవి దూక్కుని వెళ్ళిపోతాయో, నీకు ఎదురొస్తున్న సమస్యల్లో కూడా నువ్వు దూకుని ముందుకు వెళ్ళే కృప దేవుడు నీకు దయచేయను కాక. ప్రార్థిస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు కదా, నువ్వు గెలిచే రోజు రాబోతుంది. నీ కాళ్ళను మామూలు కాళ్ళుగా కాకుండా జింక కాళ్ళ వలె, అంటే వారు అనుభవించారు భక్తిలో. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనుభవం వారికి ఇచ్చాడు కాబట్టి వారికి ఎదురొచ్చే అనేక సమస్యలు దూక్కుని వెళ్ళిపోయేటువంటి అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఉదాహరణకి మీ పై అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అనుకోండి, మీరు ఎంత మంచిగా చేస్తున్నా మీ మీద ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ప్రార్థనలో ఉండి దేవుని ఎందుకు భక్తి కలిగి యథార్థంగా మీరు చేస్తున్నట్లయితే ఒకరోజు రాబోతుంది మీ పై అధికారి ఈ స్థలంలో ఉంటే మీరు ఇక్కడున్నారు కదా, మీకు ప్రమోషన్ వచ్చి ఆయన పైన అధికారి అయ్యారనుకోండి, మీ కాళ్ళు ఏమైనట్టు? జింక కాళ్ళు అయినట్టే కదా. అంటే ఈ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇరిటేట్ చేస్తున్నాడు, కానీ ఒకరోజు ప్రమోషన్ వచ్చింది, అతని పైకి మీరు అధికారిగా మారారు. ఇప్పుడు ఎవరైనా మీ అధికారి మీ దగ్గర సబార్డినేట్గా మారారు. ఇప్పుడు మీ కాళ్ళు ఏమైనట్టు? జింక కాళ్ళు అయినట్టుగా. ఒక దగ్గర మీరు ఎక్కడో పని చేస్తున్నారు, వాళ్ళని మించి దేవుడు మీకు ప్రమోషన్ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళని దాటి వెళ్ళారనుకోండి, వాళ్ళు నిజంగానే అనుకుంటారు ఎలా దాటి వెళ్ళగలిగాడు, ఇతను ప్రారంభం చాలా చిన్నది కదా, ఇతను చాలా స్టార్టింగ్లో ఇతను నాకు బాగా తెలుసు, ఐ నెవర్ థాట్ దట్ యూ విల్ బికమ్ లైక్ దట్. ఇతను ఎప్పుడు ఇలా అవుతాడని నేను అనుకోలేదు, ఈమెకి ఈ స్థానం వస్తుందని నేను అనుకోలేదు, వీరికి ఈ గొప్ప స్థానం వస్తుందని మేము ఊహించలేదు. ఊహించని కార్యాలు ప్రభు పట్ల జరిగించును గాక. ఆశ్చర్యమైన కరుడు, అందుకే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అయిన దేవుని మనం సేవిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కార్యంలో ఆశ్చర్యాలను తెలుసుకుని ప్రార్థిద్దాం. ప్రభా, నా కాళ్ళను జింక కాళ్ళ వల్లే చేస్తానోగా, లేడీ కాళ్ళ వల్లే చేస్తాను, ఎత్తైన స్థలంలో నిలబెడతాను. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకే వచనంలో. జింక కాళ్ళ వల్లే చేసి అంటే అతి వేగం పెంచి దేవుడు నీ అభివృద్ధికి వేగము, నీ ఆత్మీయతకు వేగం పెరుగుతుంది, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా వేగం పెరగాలి. దాంతోపాటు ఆర్థిక విషయాల్లో కూడా మీరు వేగం పెరగాలి. మీ వేగం పెరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన దేవుడు నిన్ను పైకి హెచ్చించే రోజు రాబోతుంది. ప్రమోషన్ అనే దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రార్థిస్తున్నావు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు. ఇదే విషయాన్ని యెషయా గ్రంథము 40:29-30 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారట, రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అక్కడ కూడా ఇదే మాట. సమస్యలని వారికి ఆయన ఏమిస్తాడంటే అభివృద్ధినిస్తాడు. ఎంతసేపు ఈ వాక్యాల్లో పైకి అనే మాట కనిపిస్తుంది. ఎత్తు అనేది పైన ఉన్న స్థలం. పైకి అన్నప్పుడు మరి ఇప్పుడున్న స్థలం కన్నా గొప్ప స్థానంలోకి దేవుడిని తీసుకెళ్తుంది దేవుడి చిత్తం. అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు, వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఏదో ఒకసారి ఇలా అనండి, రెక్కలు చాపి ఏం చేయబోతున్నారంటే మీరు పైకి ఎగిరే అనుభవం దేవుడు మీకు ఇచ్చునుగాక. అసలు ఈ ఎగరాలనే అనుభవం మీకు ఎప్పుడు ఆలోచన వచ్చిందా? ఆలోచించండి. ఇలా రెక్కలుంటే బాగుండు, పైకి ఎగిరితే బాగుండు అనిపించలేదా? అప్పులు తీసుకున్నారు, అప్పులోడు వస్తున్నాడు అడగడానికి, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? దేవా, వాడు వచ్చేలోగా నాకు 2 రెక్కలు ఉంటే ఏం చేద్దాం? వెళ్ళిపోయి ఆ కొండ మీద కూర్చొని వాడు వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి రావాలి. ఈ సమస్యలన్నీ ఎక్కడ భరిస్తాను? వీటన్నిటికి సమాధానాలు ఎక్కడ చెప్తాను? వారెవరో వచ్చి నిలదీయబోతున్నారట, వీరెవరో వచ్చి రుబాబుగా అడగబోతున్నారట. మరి వీటన్నిటికి సమాధానం చెప్పడం నా దగ్గరికి సమాధానం లేదు. ఆ రెక్కలుంటే ప్రభా, వారు వచ్చే సమయానికి నేను ఎక్కడుంటాను? పైకి ఎగిరి వెళ్ళిపోతాను. ఏడయ్యా అతను అంటే వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడికి? ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఎగురుకుంటూ నీ గుంట్లోకి నువ్వు వచ్చేస్తావు. అది ఇది అర్థము దాని గురించి కాదు, కానీ దేవుడు నీకు అనుభవం ఇవ్వబోతున్నాడు. నువ్వు హెచ్చించబడే ఒక అనుభవం, దీవించబడే ఒక అనుభవంలోకి దేవుడు నేను నడిపించు. షల్ వి ప్రే. ప్రార్థిద్దాం. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి ప్రభా. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి. జింక కాళ్ళ వలె నా కాళ్ళని చేస్తున్నావు, లేడీ కాళ్ళ వలె చేస్తున్నావు, ఎత్తైన స్థలంలో నిలబెడుతున్నావు ప్రభా అని. ఎస్, 1-2 నిమిషాలు గట్టిగా పట్టుదలతో చేసే ప్రార్థన ఏదో పూర్ణ హృదయంతో ప్రార్థన చేద్దాం. ఎస్ ఫాదర్ గాడ్, వి బిలీవ్ యు. యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ ప్రమోషన్. నీవు నాకు పదోన్నతి కలిగిస్తావు తండ్రి. యు విల్ ప్రమోట్ మీ లార్డ్. నీవే నన్ను ఉన్నత స్థితిలోకి నడిపిస్తావు ప్రభు. యు విల్ ఇంక్రీజ్ మై
my speed, oh God. ప్రభా నీవు నా వేగాన్ని అధికము చేయబోతున్నావు Yes, తండ్రి. Lord, my God, we thank you for your grace. ప్రభా నీ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. As a deer jumps away the long jump, you're going to give me a long jump to over my situation, Father. ప్రభా జింక ఏ విధంగా అయితే ఉన్న ఎత్తుగా ఎగురుతుందో అటువంటి పరిస్థితుల్లోనికి నా పరిస్థితులను దాటి ఎగరగలిగే కృప నాకు దయచేస్తావు తండ్రి. Give me grace, oh God. నీ కృప నాకు అనుగ్రహించండి ప్రభు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.